అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే కంచి ఆలయ ప్రధాన అర్చకులు నటరాజ్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మీరు నాకు నేర్పించిన మంత్రం అది కంచి వచ్చినప్పుడు. మీకు మాత్రమే కాదు, అందరూ బాగా ఉంటాలే ఆ శ్రీమాత్రే నమః మంత్రం. అదే అందరికీ ఈజీ చెప్పవాలా. అదే శ్రీమాత్రే నమః. అమ్మవారికి నమస్కారం. కానీ అక్కడ మన ఆ రోజు దశమహావిద్యా హోమంలో అందరూ ఇదే మంత్రాన్ని కొన్ని వేల లక్షల సార్లు పఠించారు సార్. అంటే నిజంగా ఆ మంత్రంలో ఏముంది? శ్రీమాత్రే నమః అన్న మంత్రంలో ఏముంది? శ్రీమాత్రే నమః అది అంటే అమ్మవారికి నమస్కారం. లలితా సహస్రనామం ఫస్ట్ మంత్రం శ్రీమాత్రే నమః. అమ్మవారు బాలయ్య వచ్చిన తర్వాత బండాసురం వధం చేశారు. తర్వాత ఈ అమ్మవారు ఎవరు బాల అంటే బాల వధం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎవరికి కనపడలేదు. తర్వాత అందరూ ఈ మనకు సహాయం చేశారు. ఎవరు ఈ బాల కన్యక ఎవరు అది సెర్చ్ చేసిన తర్వాత మన ఇప్పుడు గాయత్రి మంటపం, గాయత్రికి 24 అక్షరాలు ఉంది, 24 స్తంభం ఉంది అక్కడ అమ్మవారి గుడిన. ఆ స్తంభం ఆ మంటపం వేసి ధూపదీపం గో అంతా వేసి ఓపెన్ చేసిన తర్వాత కంచి కామాక్షమారు ఉన్నారు. అదే ఆ బండాసుర వధం చేసిన తర్వాత వసిన్యాది వాగ్దేవత అని చుట్టూ ఉన్నారు 8 వేరు. వాళ్ళు లలితా సహస్రనామం చెప్పవాలా అంటే అది మంత్రం సహస్రనామం చెప్తారు. అది ఫస్ట్ మంత్రం ఇంపార్టెంట్ మంత్రమా ఉండాలా, అందరికీ క్షేమమా ఉండాలా అంటే సెర్చ్ చేసేదే శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః. అది శ్రీమాత్రే నమః వచ్చింది. అంత పవిత్ర మంత్రం ఇది. అంటే ఇప్పుడు మీకు ఈ పనిలో ఉన్నారు, వాళ్ళ కెమెరామెన్ ఉన్నారు, వాళ్ళు అంతా ఉన్నారు, వాళ్ళు ఆ సహస్రం పూర్తిగా చెప్పలేదు, టైం లేదు. అప్పుడు ఆ శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం చెప్తే అంత. అది మాత్రం కాదు, మీరు హోమం చేసా ఎంత ఫలం ఉందో, ఒక కుంభాభిషేకం చేసా ఎంత ఫలం ఉందో, ఆ శ్రీమాత్రే నమః ఆ ఇదికి అంత పవర్ ఉంది. అమ్మవారికి నమస్కారం. అమ్మ అందరికీ ఉంది, మీకు ఉంది, అందరికీ అమ్మ లేదే ఎవరూ రాదు ఈ భూమికి. ఆ జగజ్జనని అమ్మవారు, జగజ్జనని. అది అంటే ఆ చెప్తే అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అమ్మవారికి నమ్మకం లేదుంటే కూడా ఈ మంత్రం చెప్పి తప్పకుండా వాళ్ళకు మదర్ ఉన్నారు. అంత పవిత్రమైన మంత్రం శ్రీమాత్రే నమః. అది మీరు నిద్రలే ఇంటిన తర్వాత బెడ్లో ఒక చెప్పవాలా, ఏమి ఇది అది అది ఏమి అవదు. ఎక్కడైనా ఆ మంత్రం ఆయన మీరు బస్సులో ట్రావెల్ చేసి మీకు మాత్రమల్ల మీ పక్కనే ఎవరు ఉన్నారో వాళ్ళకని రక్ష అవుతుంది. అంత పవిత్ర మంత్రం అదే మన అందరికీ చెప్తే శ్రీమాత్రే నమః. అది నిన్నటి వరకు కార్తీక మాసం అయింది సార్. కార్తీక మాసంలో కంచి అమ్మవారి గుడిలో ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? కార్తీక మాసం అంటే జ్యోతి, ఇప్పుడు తిరువన్నామలై జ్యోతి అంతా అన్నామలైకి అందరూ వెళ్ళిపోతారు. అక్కడ జ్యోతి దర్శనం, తిరువన్నామలై జ్యోతి దర్శనం. జ్యోతి అంటే అదే మీరు అగ్ని, ఎందుకన్నా అగ్ని స్వరూపం అన్నారు. అమ్మవారు అగ్ని స్వరూపమా ఉన్నారు కదా. అప్పుడు కార్తీక పౌర్ణమి నైటు అక్కడ తమిళ్లో సుక్కబాన్ అని చెప్తారు. సుక్కబాన్ అంటే ఒక దీపం పెట్టి అది ఇది చేశారు. అందరూ భావం అంతా అది నశిద్ధిపోతుంది. ఆ సుక్కబాన్ చేశారు. అది పౌర్ణమి నైట్ అక్కడ కంచి కామాక్షి గుడిలో చెప్తారు. నవావరణ పోయే ముందు ఈ సుక్కబాన్ అని చెప్తారు. ఇది స్మాల్, ఇదే పెద్ద. అది దీప దర్శనం అంటే కార్తీక దీపం అంటే అక్కడ చెప్తారు. జ్యోతి దర్శనం అంటే అయ్యప్ప మలైలో అక్కడ చెప్తారు. అంటే అగ్నియ ఉన్నారు. అది తింటే అది చాలా విశేషం అక్కడ. అప్పుడు ఆ అమ్మవారికి నెయ్యప్పం తర్వాత పొరి అంతా నైవేద్యం చేస్తారు. అంత విశేషమైన ఇది. కార్తీక అంటే చాలా విశేషం. మన కుమారస్వామికి, మురుగన్ది, సుబ్రహ్మణ్యానికి విశేషం అంతా ఇది కార్తీక. కానీ పౌర్ణమికి ఏం చేస్తూ ఉంటారు గుడిలో జనరల్గా? అమావాస్యకు కూడా. అమావాస్య తమిళనాడులో చాలా ఆస్పీషియస్ డే కదా సార్. ఇక్కడంటే అమావాస్య రోజు ఏ పనులు స్టార్ట్ చేయరు, కానీ బట్ అమావాస్య ఇస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఇన్ తమిళనాడు యాక్చువల్లీ. అమావాస్య ఎక్కడమే ఇది చేయరు ఇక్కడ తమిళనాడు. అమావాస్య పితృ దినంను ఉంటారు. అమావాస్య అంటే పితృకోసరం చేశారు. ఎక్కడ
అమావాస్య అది మంచి స్టార్ట్. అమావాస్య అంటే మంచి రోజు. అది కృష్ణపక్షం శుక్లపక్షం చెప్తారు కదా, ఇది శుక్లపక్షం అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది అమావాస్య అంటే. అప్పుడు ప్రథమ తుది అని చెప్పి అదినే స్టార్ట్. అది మంచి కార్యం అంతే శుక్లపక్షం చేయాలంటే అది అమావాస్య ఇంపార్టెంట్. పౌర్ణమిలో మన గుడిలో నవావరణ పూజ ఉంటే నైట్ 10 to midnight 1 o'clock వరకు ఆ పూజ చాలా విశేషమా నవావరణ పూజ. ఆ మంత్రం అంతా బీజాక్షర మంత్రం ఉంది. అది కోసమే ఎవరు ఇది చెవిలో రాకూడదంటే ఆ పూజ ఎవరు దర్శనం సంకల్పం చేయవాలా అందరికీ. కానీ పూజ క్లోజ్ చేస్తే పూజ చేస్తాము. పూజ తర్వాత సంఘతీర్థం ఇస్తారు. అమ్మవారి పూజలో చాలా మంత్రం చెప్పి సంఘతీర్థం ఇచ్చారు. శ్వాసిని పూజ 9 శ్వాసినికి చీర మంగళద్రవ్యం ఇస్తారు. అదైనా నైట్ ఆ రోజు ఒకటే తీర్థం ఇస్తారు. ఎప్పుడుమే అమ్మవారి గుడిలో కుంకుమ ఇస్తారు. విష్ణు గుడిలో ఒకటే తీర్థం ఇస్తారు. ఇక్కడ నైట్ తీర్థం పూలు కుంకుమ అంతా ఇస్తారు. ఆ రోజు నైట్ ఒకటే. అంటే పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు కానీ ఎర్లీగా గుడి క్లోజ్ చేసే సమయాలు కానీ ఉంటాయండి? అలా ఉంటుందా ఏమన్నా? ఇది పౌర్ణమి పూజ ఈ ఒక రోజు పౌర్ణమి నైట్ ఒకటే నవావరణ పూజ మీరు మరి. కానీ పంచపూజ అంటే శుక్రవారం అమావాస్య న్యూ మంత్ ఫస్ట్ డేటు శుక్రవారం అంతా బంగారథం అమ్మవారికి విశేష పూజ అంతా ఉంది. అది అప్పుడు అమ్మ బయట వచ్చి ప్రదర్శన చేసి అంతా ఉంటాం. రోజు 3 వేల అభిషేకం. మార్నింగ్ విశ్వరూప దర్శనం ఉంది. గోపూజ ఫస్ట్ గోపూజ దర్శనం, విశ్వరూప దర్శనం. 5:30కి అభిషేకం, తర్వాత 10:30కి అభిషేకం, సాయంకాలం 4:30కి అభిషేకం. తర్వాత నైట్ పల్లకి సేవ అని ఒకటి ఉంది. పల్లకి సేవ ఏమిటి? అర్ధజామ పూజకు ముందు అమ్మవారు బంగారు పల్లకిలో తీసుకుని పోతారు. అది అప్పుడు ఏమి కోరిక అప్పుడు వాళ్ళు అమ్మవారు సంతోషమా కామేశ్వరుడు చూసినా వెళ్తారు. అప్పుడు ఎవరెవరు వచ్చారో అందరికీ వాళ్ళు ఏమి కోరిక అందరూ సంతోషమా ఇస్తారు. అది పల్లకి సేవ నైట్. నేను చాలా చోట్ల విన్నాను సార్, యూట్యూబ్లో స్టోరీలుగా విన్నాను. ఏంటంటే అమ్మవారు ఒక పర్టికులర్ టైంలో ఆవిడ కాలి మువ్వలు సౌండ్ వినపడుతుంది అర్ధరాత్రి తర్వాత నడుచుకుంటూ పెడతారు. నిజంగానా? నమ్మచ్చా అది? ఇది అంతా చాలా సీక్రెట్ అలా మీరు అడుగుతారు. అది అంటే అమ్మవారు లోపల ఇంత కంచి కామాక్షి గుడిలో అంత శ్రీ విద్యా దేవత అంతా ఉంది. రాజశామళ, అన్నపూర్ణ, వారాగి, దుర్గా, భైరవ అంతా ఉంది. గణపతి, మహాలక్ష్మి. మనకు అధ్యాత్మ పూజ తర్వాత 10 o'clock మ్యాక్సిమం 10:30 వరకు గుడి ఉంది. తర్వాత 11 o'clock అందరం పోతాము. అప్పుడు అమ్మవారు బయట వచ్చి ఇది అడుగుతారు. వారాయికో, అన్నపూర్ణికో, రాజశామల అంతే. అప్పుడు ఆ సమయం అమ్మవారు తండ, దట్ మీన్స్ గొలుసు సత్తం అప్పుడు చెప్తుంది. అది ఎవరు చూడలేదు. మనము అంటే మన ఈవెన్ క్లోజ్ చేసి ఏమి అది అప్పుడు మన బీగం అంతా భైరవ దగ్గర పెడతాము. ఆ టైంలో గుడి పుట్టి కాళ్ళ భైరవరి అక్కడ రక్ష చేశారు. అక్కడ మనకి అక్కడ వస్తారు. ఏమి అది లోపల ఉంటే మనం మళ్ళీ ఓపెన్ చేయరు. మళ్ళీ మార్నింగ్ ఒకటే, అది ఎప్పుడు తీయరు. అప్పుడు అక్కడ నైట్ వాచ్మెన్ ఉన్నారు. అది పారంపర్యంగా ఉన్నారు. ఎవరు అమ్మవారు తీసుకుని పోతారే వాళ్ళే వాచ్మెన్ ఉన్నారు. అప్పుడు వాళ్ళకే ఆ గొలుసు సత్యం వాళ్ళు విన్నారు. వాళ్ళకు అడుగుతారు. మనం చెప్తాము ఇది అమ్మవారు లోపల వాక్ చేసి శ్యామల దగ్గర వెళ్ళి ఇక్కడ వెళ్ళి వాళ్ళు అమ్మవారి దగ్గర వెళ్ళి డిస్కషన్ చేసి పోతారు. ఏమిటి అది రహస్యం ఎవరికి వెళ్ళలేదు. అది మాత్రమే. మొన్న లాస్ట్ టైము గర్భగుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక పిల్లర్ ఉంది సార్. పిల్లర్ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని మీరు కోరుకున్నది అడిగితే అది నెరవేరుతుంది అని లాస్ట్ టైం చెప్పారు. అది ఏంటి అసలు దాని గురించి? దశరథరు వచ్చిన తర్వాత ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ దశరథకు అమ్మవారే కులదేవత.
వాళ్ళు వసతి చెప్పి ఇక్కడ కంచిని వచ్చి పుత్రకామేశ్యాగం చేశారు. మనకి అయోధ్యకం కంచికం కనెక్షన్ ఇదే. అయోధ్య రాజా ఇక్కడ వచ్చి వాళ్ళు అందరికీ కామాక్షి కులదైవం. ఇక్కడ వచ్చి పుత్రకామేశ్యాగం చేశారు. అప్పుడు అది అమ్మవారు నాభి అక్కడ ఉంది. ఆ సంధాన సముద్రం చూసి అక్కడ ఒక ఇది ఉంది, అక్కడ నాభి స్థానం. అది సంధానం వాక్యం లేదంటే వాళ్ళు 3 ప్రదర్శన చేసి అక్కడ కుంకుమ ఉంది అది పెట్టి నాభీన్యం పెట్టి ఇదంటే హోమ భస్మ ఇస్తాము. అది హోమ భస్మ 48 రోజులు హస్బెండ్ నుండి తీస్తే తప్పకుండా వాళ్ళకి సంధాన వాక్యం వస్తుంది. అంత విశేషం ఆ సంధాన స్తంభం. లాస్ట్ టైం మీరు దశమహావిద్యా హోమం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నాకు ఇంత కుంకుమ ఇచ్చారు. ఆ కుంకుమలో ఒక పచ్చ హారతి కర్పూరం, పువ్వులు అన్నీ గంధం లాంటి స్మెల్ వస్తూ ఉంటున్నది. అది నేను బీరువాలో పెట్టా. ఎప్పుడు డోర్ తీసినా నాకు ఆ స్మెల్ అలా వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అది అలా ఉంది నాకు బీరువాలో. అది మాత్రం లే, అమ్మవారు చీర కడతాము. రోజు అమ్మవారికి చీర కడతారు. అది అలంకారం తర్వాత కొత్త చీర కడితే ఇది తీస్తాం కదా, ఆ చీర అయితే మీరు అమ్మవారు ఇది ఇదే నిద్ర చేసే అంతా ఇది సుఖం ఉంది. ఆ స్మెల్ అంతా అమ్మవారు. అది ఒక్కొక్క చాలా అది ఎంత యుగమా ఉన్నారు కదా కామాక్షి అమ్మవారు. అదే అన్న విశేషం. మీరు నాకు లాస్ట్ టైం నేను కంచి వచ్చినప్పుడు నాకు మైగ్రేన్ పెయిన్ వస్తే మీరు ఏదో చేశారు నాకు అక్కడ, మీకు చాలా వరకు తగ్గుతుంది అని. యూ కెనాట్ బిలీవ్ ఇట్ వ్యూవర్స్, నిజంగా కంచి టెంపుల్లోనే ఆ రోజు విపరీతమైన మైగ్రేన్ ఉంది నాకు, చాలా ఏళ్ళ నుంచి ఉంది. అని ఏం చేశారో తెలీదు, బట్ మీ కుంకుమ విభూతో పెట్టారు మీరు నాకు. ఆ రోజు పెట్టి మీరు ఏదో చేశారు, చాలా ఒక 5 నిమిషాల పాటు చేసినాయి. ఇప్పటికీ సార్ అంటే 4 వారంలో 4-5 డేస్ నేను సఫర్ అయ్యేదాన్ని. అలాంటిది నాకు డ్యూరేషన్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఒక ఇలా వచ్చి అలా తగ్గుముఖం పట్టేస్తుంది వెంటనే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన 51 చెప్తాము. మాతృగా న్యాసం చెప్తారు. మాతృగా న్యాసం అంటే ఇప్పుడు అక్కు పంచర్ చెప్తారు కదా, అదే మన బాడీలో 51 స్థానం ఉంది. అది 51 స్థానంతోనే మీరు మైగ్రేన్లో ఏంటి ఉంటే అది న్యాసం అంటే మన అది స్మాల్ అది అక్కడ ఇది పోతుంది, మన వెయిన్స్ అది అంతా అది కొంచెం మసాజ్ మాదిరి చేసి అది తగ్గిద్ది. మన అప్పుడు అమ్మవారు ప్రసాదం చేసి అది పోతుంది. ఇప్పుడు అక్కు పంచంటే వాళ్ళు నీడిల్స్ పెట్టి చేశారు. మన నీడిల్స్కి మన ప్రెషర్ ఇచ్చి అది పోతుంది. ఇది అదే పాయింట్ 51 పాయింట్లే అంతా ఉంది. అది అమ్మవారికి ఇందాక మీరు చీరలు కడతా ఉన్నారు కదా, వన్స్ చేంజ్ చేసేసిన చీరలు మళ్ళీ వేరే చీరలు కడుతుంటారు, అవన్నీ ఏం చేస్తారు సార్? అదే అంటే మన ఇప్పుడు ఫ్లడ్స్ వస్తుంది. మన శంకరమఠం శంకరాచార్యరే పరంపర ధర్మాత ఆది శంకరులేదు. ఇప్పుడు మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి మన గుడికి ధర్మత జయకూరు వాళ్ళు, కానీ మన టెంపుల్ రన్ చేసే వాళ్ళు. అప్పుడు ఫ్లడ్స్ వస్తుంది, ఏమి ప్రాబ్లం వస్తుంది, ఈ శారీస్ అంతే పవర్కు ఇస్తారు. అంతా పవర్కు. ఇక్కడ యాక్షను ఏమి కాదు. ఎవరెవరు చాలా పవర్ ఉందో. ఇప్పుడు ఇది ఉంది, కాలనీ ఉంది, కాలనీ పీపుల్స్కి మంచి సరి ఇలా కాదు. అప్పుడు మన జయేంద్ర సరస్వతి అప్పుడు చేస్తారు. ఇప్పుడు మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అదే ఇస్తారు. ఎప్పుడు కెలామిటీ వస్తుందే ఫస్ట్ వాళ్ళ అమ్మవారి ప్రసాదమే ఇస్తారు స్వామీజీ. ఈ రోజు వరకు అదే పరిస్థితి. అది ఓకే సార్. పంచపూజ అంటే ఏంటి? ఏది చెప్తారు పంచపూజ అంటే? అది పంచపూజ అంటే ఎవరికో అది తెలుసు. చాలా ప్రాబ్లం, ఇంటిలో చాలా ప్రాబ్లం, బ్లాక్ మ్యాజిక్ ఇంత మరి సో మెనీ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే ఇంత పంచపూజ ఉంది. పంచపూజ అంటే 5 ప్రదర్శనం అమ్మవారికి. 5 ప్రదర్శన అంటే రాజవిధి, ఎవరికి తెలియదు. ఇది మనం చెప్తాము మీ ఛానల్ ద్వారా అందరికీ. రాజవీధిని ఉంది, 4 రాజవీధి. ఫస్ట్ అది ఒక ప్రదర్శన. తర్వాత అమ్మవారు మాడవీధి, గుడికి పైన ఒక ప్రదర్శనం 2, గుడి లోపల ఒక ప్రదర్శనం 3, తర్వాత గుడి గర్భగృహం ఉంది, అక్క ఒక ఉత్సవ కామాక్షి, బంగారు కామాక్షి అంత ప్రదర్శనం 1, 4. తర్వాత లాస్ట్ ప్రదర్శనం అమ్మవారు
కింద ఉన్నారు ఒక ప్రదర్శనం, 5 ప్రదర్శనం, ఇది 5 ప్రదర్శనం, 5 ప్రదర్శనం, 5 నమస్కారం. ఒక ప్రదర్శన అయింది, అక్కడ ఒక నమస్కారం, మాడవిధి ఒక నమస్కారం, అది కంప్లీట్ అయింది, ఒక నమస్కారం. పంచ ప్రదర్శన, పంచ నమస్కారం, 5 పూలు, 5 మాల, 5 కొబ్బరికాయ, 5 రకాల పഴం, 5 రకాలు బీడిపు, 5 రకాలు స్వీటు, 5 రకాలు అన్నం, 5 రకాలు డ్రై ఫ్రూట్స్, 5 అర్చన. ఇది పంచపూజ. ఇది చేసే అంత పవర్, అంత విశేషం ఈ పంచపూజ అంటే. ఇది పంచపూజ జనరలీ ఎవరికి తెలియదు. ఎవరు అంత శ్రీ విద్యా పూజ అంత ఇది చెప్తే వాళ్ళకి మాత్రమే అది తెలుసు. చాలా పవిత్రం అది. అంటే 5 రాజవిధి అంటే అంత శివగుడి, విష్ణు, గణపతి, సుబ్రహ్మణ్యం, కామాక్షి, ఆ గుడి అంతా ఉంది. మీరు 5 రాజవిధి ప్రదర్శన చేసే అది సూర్యుడు, చంద్రుడు అంతా దాంట్లో ఉంది. సో ఏమి దోషం, ఏకైక స్వామి దోషం ఉంటే అంత పోతుంది. 5 ప్రదర్శనం, అదే పంచపూజ. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏ పూజ కోసం వచ్చారు? చంద్రబాబు నాయుడు రాలేదు, వాళ్ళు రాలేదు. వాడు కోసం అప్పుడు వాడు యాక్సిడెంట్ అయింది, అప్పుడు వాళ్ళకు పూజ చేసి దించేస్తే వాళ్ళ కోసం స్పెషల్ పూజ, హోమం అంతే చేసి మన వాళ్ళకి ప్రసాదం, వాళ్ళు ఇంటిలో వెళ్ళి ప్రసాదం ఇచ్చాము. అది మంచి అవలాంటి ప్రదర్శనం. వాళ్ళు కోరికే, మనకు రాజ్యాధికారం ఏమీ లేదు. వాళ్ళు అందరూ బాగా ఉంటారా, లోక క్షేమంగా ఉంటారా అని నాయుడు గారు చెప్తారు. వాళ్ళే మీరు రాజ్యాధికారం కేవలం అది లేదు, మన వాళ్ళు అందరూ బాగా ఉంటే మనకు అదే ఆత్మతృప్తి అవుతుంది అని చెప్తారు. అవును అవును, దట్స్ రియల్లీ గుడ్. సార్ మరి బలి ప్రసాదం అంటారు కదా, అంటే ఇది మీరు అంత అమ్మవారు సెక్రటరీ ఇదెలా ఎవరు మీరు దగ్గర చెప్తారు? అదే అంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారికి పూజ చేసి బలి ఇది బలిపీఠలో బలి వేస్తారు. అప్పుడు చిన్న పిల్లకి మీల్స్ అది వద్దు అని చెప్తారు. అప్పుడు బలి ప్రసాదం వాళ్ళు అంటే అది బలి అంటే అంత అమ్మవారికి నేబుదం అయి ఫైనల్ బలిపీఠలో వేసి అది వేసాము. అప్పుడు క్రోస్ వచ్చి అది చేస్తారు. క్రోస్ ఉంటే మనకు పితృకుల్లో ఇది. అక్కడ కూడా కాకులే రావాలా అయితే? వస్తుంది అది వచ్చి అది తీసుకుపోతుంది. అది పితృకోసరం. అప్పుడు ఆ బలి ప్రసాదం ఆ పిల్లలు ఎవరికై అది సాబే అది కొంచెం ఇస్తే అంతా అది బాగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన దశమహావిద్యా హోమం ఎప్పుడు సార్? దశమహావిద్యా హోమం ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఆయన అడుగుతారు, జనవరిలో చేయాలంటూ. అది మన ఇక్కడ స్వామివారు వాళ్ళే ధర్మత వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళు కంచెలి అమ్మవారి గుడిలు చేశారు. మనం 2014లో మోడీ గారి కోసం చేశాము, 2019 చేశాము. అప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు లోకక్షేమంతకి చేయాలంటే ఒక ఇది ఉంది. మన స్వామి దగ్గర వెళ్ళి స్వామి దగ్గర పర్మిషన్ ఇచ్చి కంచెలి చేస్తాం. అది చాలా పవర్ఫుల్. అది మహాకాళి ఇంటూ కమలాత్మిక 10 రోజు. అది తార, భువనేశ్వరి, లలిత, ధూమావతి, రాజసాంబళ, బగలాముఖి అంతా చాలా విశేష దేవత ఆ హోమం ఉంది. అది జనవరిలో చేయాలని ఉంది. జనరల్గా తిరుమల పెడితే చాలామంది మొక్కు గుండు కొట్టించుకుంటూ ఉంటారు. మరి కంచికి వచ్చినప్పుడు కూడా గుండు కొట్టించుకునే వాళ్ళు ఉంటారండి? ఎందుకు కొట్టిస్తారు? అది ఏంటి, మీరు గర్భవతులు ఉంటే అది అంతా పాయిసన్, అదే లింక్ ఉంది కదా. అది మనకి చెప్తే తెప్పుడు కొడి అదే ఫీడింగ్ అంతా ఆ ద్వారా పోతుంది. అది చాలా పాయిసనస్. అది పాయిసన్సే. ఇప్పుడు ఎంత క్రిమినల్ సివియర్ ఇది ప్రాబ్లం ఉంటే అప్పుడు అది తొక్క కట్ చేసి ఒక లాకెట్లో పెట్టి ఇక్కడే పెడితే
అది రక్ష అవుతుంది. అవును. అది చాలా విషయం. అప్పుడు పాయిసన్ ఇది మన ఏదో చిన్నపిల్లలలో ఉంది. అప్పుడు 1 year తర్వాత అది అది టాన్సర్ చెప్తారు, అది చేస్తే అది పాయిసన్ పోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో వేరు ఉంది, అది అంటే తిరుపతికి వెళ్ళవాల. ఫస్ట్ ఇది కులదేవితం, తర్వాత తిరుపతి వెళ్ళి రిమైనింగ్ పాయిసన్ ఉంది కదా అది పోతుంది. ಅದಕ್ಕೆ 2 times ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది పోతుంది. అదే సమస్య. అలా లోపలిది క్లీన్ చేస్తే ఇది అందుకోసం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు కంచి టెంపుల్? 50th year నౌ. 50th జనవరి వచ్చింది. మన 50 years పూజ చేశారు అక్కడ. ఎప్పుడు మీకు అబ్బాయి ఈరోజు నాకెందుకులే అని అనిపించలేదా? పొద్దు ఈరోజు ఇంకో రోజు చేసి పెడతాను అనిపించలేదా పూజకి? ఇది అంటే అదే మీరు అంటే అమృతం రోజు రోజు ఉంటే అది ఇదే లేదు కదా. మీరు సంతరం చూస్తారు, మీరు టైర్డ్ అవ్వలేదు. ఎలిఫెంట్ ఎప్పుడు ఎలిఫెంట్ చూస్తే ఫ్రెష్. సముద్రం ఎప్పుడు ఫ్రెష్ అవ్వదు. ఎప్పుడు అంత టైం వేచగలిగితే చాలా సంతోషం అవుతుంది. యోగమాత ఎంత టైం వాళ్ళు చేతితోటి అంత ఫ్రెష్ అవుతుంది. మళ్ళీ ఏ జన్మం వచ్చే మన అమ్మ సర్వీస్ చేయగలం. ఒక్కరోజు కూడా మనకు ఇదే కదా చాలా సంతోషం. అది కాదు, ఇది పబ్లిక్ సర్వీస్. వేరే ఎంత సంతోషం ఇక్కడ వేరే ఏది నుంచి సంతోషం లేదు. ఎంత చాలా ఎక్కడ డిస్టెన్స్లో అమ్మారు వాళ్ళ అందరికీ సర్వీస్ చేస్తారు. ఎంత సంతోషం అవుతాను. ఇప్పుడు హోమ భస్మ ఇస్తాము, సంతాన భాగ్యం ఏం చేయండి. చాలా మనుషులు ఆ పిల్లలు కూడా వస్తారు. 1 year వాళ్ళకి తప్పకుండా సంతాన భాగ్యం అవుతుంది. అమ్మాయి దగ్గర ఎవరో స్వీట్ తీసుకొని ఇస్తారు. అమ్మారు అనుగ్రహం అయింది. పెళ్ళి నిర్మాల్యమాల వేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో లాస్ట్ ఇంటర్వ్యూ అది అంతే నిర్మాల్యమాల గురించి అడుగుతారు. ఎంతో మనుషులు వచ్చి నిర్మాల్యమాల వేసి వాళ్ళకి పెళ్లి పత్రిక మార్చిచ్చారు. అంత సంతోషం అవుతుంది. పబ్లిక్ సర్వీస్ ఇది. ఇంకా ఎంత ఇది ఛాన్స్ ఉందామో మన పబ్లిక్ సర్వీస్ సేవలో ఇది చాలా సంతోషం అవుతుంది. సార్, కంచి అని అనగానే చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి సంతాన భాగ్యం కోసం కంచి పెడతారు అని అంటారు. ఇప్పుడు మీరు పెళ్లి గురించి కూడా చెప్పారు. యాక్చువల్గా ఎలాంటి వాళ్ళు ఎలాంటి కోరికలతో కంచికి వచ్చే అవకాశం ఉంది జనరల్గా? ఇది మేజరా ఇప్పుడు ఇల్లులో అందరూ సంతానం గురించి వంశ వృత్తి కావాలా, అది అమ్మవారి గుడి. తర్వాత పెళ్ళి ఇంపార్టెంట్. పెళ్ళి ఆడపిల్లకు మగపిల్లలకు పెళ్ళి డిలే అయింది, వాళ్ళకు వంశకు కోసం ఇది అక్కడ వచ్చిందే. రోజు మన విశ్వరూప దర్శనం జరుగుతుంది. అప్పుడు మాల వేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి ముందు నవగ్రహం వస్తుంది. నవగ్రహం వాళ్ళు చూసి వాళ్ళు అమ్మవారు డివోటి వాళ్ళకి ఏమి దోషం ఉంచాలో అది అంతా క్లోజ్ చేసింటే వాళ్ళు ఏ దోషము జాతకాలు ఇదేంటే దోషం పోతుంది, వాళ్ళకు పెళ్ళి అవుతుంది. అది ఎప్పుడూ జరుగుతుంది. అది చాలా విశేషమైనది. కంచిలో అమ్మవారి గుడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కైంకర్యాలను ఒక్కసారి మా కోసం సమయంతో సహా. ఉదయం 5 గంటలకు గోపూజ, ఫస్ట్ గోపూజ తర్వాత అభిషేకం ఉంది. అభిషేకం తర్వాత అర్చన. 10:30కి మళ్ళీ అభిషేకం. సాయంకాలం 12:30కే క్లోజ్ టెంపుల్. 4 గంటలకే మళ్ళీ ఓపెన్ చేశారు. 4:30కి అభిషేకం. హారతి చాలా పెద్ద హారతిగా ఉంది. హారతి తర్వాత అంత పంచభంజిక శుక్రవారం అమావాస్య పౌర్ణమాస్య అది మంత్రి ఇదికి బంగారు రథం ఉంది. 7:30కి బంగారు రథం. 8:30కి టెంపుల్ క్లోజ్ చేశారు. అదే పల్లకి సేవ. ఇది రెగ్యులర్ పద్ధతి. ఇది రెగ్యులర్ అయితే 8:30కి గుడి క్లోజ్. ఓ పౌర్ణమి ఒక్కటే 1:30 వరకు గుడి ఓపెన్ చేశారు. బ్రహ్మోత్సవం నవరాత్రికి కొంచెం 10 o'clock 10:30 వరకు ఉంది. సార్, అలాగే మన కంచి అమ్మవారి గుడిలో ప్రతి దేవతామూర్తి దగ్గర కూడా మనం లోటస్ చూస్తూ ఉంటాం, తామర. మరి దానికి ఉన్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారు? కామాక్షి గుడి మాత్రం కాదు, మీరు ఏ గుడి వచ్చే మహాలక్ష్మి దగ్గరే లోటస్, సరస్వతి అమ్మవారి దగ్గరే లోటస్, మన కామాక్షి అమ్మవారే కమలాసన అంటే లోటస్ పైన కూర్చున్నారంటే. ఇది ఏమిటి విశేషం అంటే
లోటస్ మనకే డౌట్, అంత దేవదారు దగ్గరే లోటస్ ఉంది, అది ఏమి అంటే అది లోపల ఎల్లో ఒక ఇది ఉంది సీడ్స్, అది ఓపెన్ చేసిన తర్వాత స్మాల్ సీడ్స్ ఉంది దాంట్లో 13, 14, 18 సంథింగ్ ఆ కౌంట్స్లో ఉంది. అది మనం ఓపెన్ చేసి తీస్తాము. అదొక ఇది అంటే ఒక ఆయన వచ్చారు, అది ఒక 8 years బ్యాక్. వాళ్ళు అప్పుడే క్యాన్సరు బిగినింగ్ స్టేజ్. మన చెప్తారు మీకు అది లోటస్లో ఏమి ఉంది చెప్తే ది బెస్ట్ మెడిసిన్ ఫర్ అన్నోన్ డిసీజ్ అప్పుడే. మన అంటే ఇది అమ్మారు ప్రసాదం కదా, ఒక ట్రై చేస్తారు, ఏదే బారు భక్తులు పాపం పువర్, అది వైద్యం లేదంటే ఇది లోటస్ సీడ్స్ తీసుకో, రోజు తీసుకో, ఎప్పుడు ఇది ఫ్రీలీ అవైలబుల్. నిర్మాల్య ప్రసాదం ఏ గుడిలో అంటే లోటస్ అవైలబుల్, అది తీసుకో, అది సీడ్స్ తీసుకోండి చాలు. ఓకే శాస్త్రి గారు అంటే ఇది ఏంటి అమ్మారు ప్రసాదం మీరు ట్రై చేసుకుంటే ఏంటి, అది చేసే వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్, అది తీసిన ఇది అయింది 1 month తర్వాత వస్తాము. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు తగ్గిందని చెప్పారా? శాస్త్రి గారు ఇట్స్ సర్ప్రైజ్. ఓ మై గాడ్. మన అక్కడ వెళ్ళి డాక్టరు టెస్ట్ చేశారు, ట్రేస్ లేదు, ఒక్క పాయింట్ కూడా ట్రేస్ లేదు. అంతా ఇదంటే అమ్మవారు అనుగ్రహం అంటే సరే. ఇది అది స్మాల్ అది క్యాన్సరా లేదా పోతుంది. కానీ ఇన్నో ఒక లేడీ ఉన్నారు, వాళ్ళ మైలాపులో ఉన్నారు, రాజలక్ష్మి ఎంటే వాళ్ళ పేరు, వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఇది ఏంటో ఒక ఆయనకు పోతుంది, టెస్ట్ చేశారు, వాళ్ళకు ప్రసాదం ఇచ్చాయి. వాళ్ళు అక్కడ చాలా కబాలీశ్వర కోయిల్ ఉంది కదా, అక్కడ ప్రసాదం వేసి చేస్తారు, వాళ్ళకు పోయింది. ఇది ఈ రోజు వరకు మనకు సర్ప్రైజ్. ఇది కమలాసనాయ నమః, అది దాంట్లో అంత పవర్ ఉందా అంటే ఇంకా సో మెనీ మెంబర్స్. బట్ ఇనిషియల్ స్టేజ్కు ఇది బెస్ట్ మెడిసిన్ వాటి అదికే తెలుసు. కానీ ఇది కమలాసన అంటే ఇది మెడిసిన్కు చాలా విశేషంతో మనకు అది పర్టికులర్లీ క్యాన్సర్కు ఉంటే. లాస్ట్ టైము దశమహా విద్యా హోమానికి మేము వచ్చి కవర్ చేశాం కదా సార్, ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు. అక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని చాలామంది వచ్చారు. నా నెంబర్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత అది హోమం అంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి దర్శనం అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు రీసెంట్గా మెసేజ్ పెట్టారు, మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిందండి అని చెప్పని, నలుగురు ఎదురికి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇది కదా అనిపించింది, చాలా మంచిగా సంతాన భాగ్యం. 12 yearsకు డాక్టర్ కప్పులు కూడా అమ్మవారి దయవాల సంతానం వస్తుంది. అది ఫుల్లీ అది మెడిసిన్స్. మన అప్పుడే లాస్ట్ టైం చెప్తే 108 హెర్బల్స్ అక్కడ పెడతాము. అది 18 హెర్బల్స్కు ఇంత ఫారెన్హీట్ ఫైర్ కావాలా, అదే 10 మా బ్రాహ్మణాలు వచ్చి వాళ్ళు గీ వేసి అది రికార్డ్ ఫైర్ వస్తుంది, అప్పుడు అది భస్మం అవుతుంది. ఆ హోమ భస్మం తీసి హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరికి బ్లాక్ ఉంది అది బ్లాక్ అది పోతుంది. మెయిన్ రీజనే గర్భం రాలేదు కదే బ్లాక్ ఉన్నారు, ఏదర్ వైఫ్ లేకపోతే హస్బెండ్. అది ఇట్ వోంట్ బి ఆపరేటెడ్, మైల్డ్ అది. కానీ ఈ హోమ భస్మం ఆ బ్లాక్ రిమూవ్ మనం చెప్తాము 48 days, 30 daysలో అది పోతుంది, బయట పోతుంది. అది ఒక సర్కిల్ అవుతుంది 30 days. 40 days తీస్తే తప్పకుండా సంతానం వస్తుంది. అదే మన చాలా ఎక్కువ మనుషులకు ఇస్తారు. మోర్ దెన్ 8,000 కపుల్కు ఇస్తాము. అవుట్ ఆఫ్ దట్ 7,500 బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్. అంతా ఇది అవుతుంది. అప్పుడు కూడా దశమహా విద్యా హోమం అప్పుడు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ వాళ్ళు ఇటు డివోషన్ వైపు అమ్మవారి వైపు రిటర్న్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యం. కపుల్స్ డాక్టర్స్ కపుల్స్కే ఉంది, అదే సైన్సే. అదే ఏమి అంటే మన ఇది చెప్పాలంటే మీకు చాలా ఎపిసోడ్ అవుతుంది. ఒక్కొక్క ఇదికి మీరు సాధారణ మీ ఏమి ఫంక్షన్ అంటే పుణ్యాహజనం చెప్తారు. పుణ్యాహజనం అంటే 5 elements నీళ్లు పెట్టాము, కలసం, అది ఇది పృథివీ భూమిలో మంత్రం చెప్తే ఇది ఆకాశం అంటే ఇది. తర్వాత ఫైర్ ఉంది, ఫైర్ నీళ్ళు, స్కై
ఇదికే మధ్యనే చేసాము. సో 5 ఎలిమెంట్స్ మనకు సాక్షి, ఏ కార్యంలో మన 5 ఎలిమెంట్స్ సాక్షి, పంచభూతం సాక్షి. అదే ఎప్పుడు పంచభూతం సాక్షి, ఏ కార్యం ఇచ్చేసి పంచభూతం సాక్షి వాళ్ళు చెప్తారు, ఏ టైం ఉంది చెప్తారు. అంత ఇది ఓనం. అదే గణేష్ చతుర్థి తర్వాత కృష్ణాష్టమి ఏమి ఇవి ఫంక్షన్ ఉంటే అంతా ఇది మిక్సింగ్ సైన్స్, ఇది సైన్స్. మీరు హోమం చేసి అది హోమం ఉంటే బెస్ట్ ఫర్ రైన్. అది హోమం స్మోక్ ఇట్ విల్ క్రియేట్ సిల్వర్ అయోడైట్. సిల్వర్ అయోడైట్ వేస్తే ఇది రైన్ వస్తుంది. వాళ్ళు హెలికాప్టర్పై సిల్వర్ అయోడైట్ వేస్తారు, కానీ మనం హోమం చేసి అది వస్తుంది రైన్. 2023 అయిపోతుంది, 2024 వస్తుంది. సో ఈ సందర్భంగా ప్రేక్షకులకి మీ నుంచి ఒక మాట ఏదైనా చెప్తారా? ఎందుకు? భక్తి రూపంలో కావచ్చు, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఏదో ఒకటి మంచి జరగాలన్నా మన ఏంటి ఇప్పుడు మీరు ఫస్ట్ బేసికే ఫ్యామిలీ స్ప్లిట్ అయినారు. ద బేసిక్ ఇది అంత ఇది కజిన్ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ కాదు, కజిన్ బ్రదర్స్ అందరూ ఒకే ఫ్యామిలీ ఉన్నారు. పెద్ద బలం అది. ఇప్పుడు ఏమిటి కజిన్ బ్రదర్స్లో వేరు వేరు పోయినారు, ఇప్పుడు ఓన్ బ్రదర్స్ వేరు వేరు పోయినారు, ఇప్పుడు ఫాదర్ మదరే సెపరేట్ పోయినారు. అప్పుడు రక్ష లేదు. మన రక్ష ఏమిటి? వసుదేవ కుటుంబం చెప్తాము, అంతకాలతో అందరమే మన ఒక కుటుంబం చెప్తారు. మన ఓన్ కుటుంబమే ఇప్పుడు బయట పోతుంది. అది వద్దు. ఎప్పుడు మీ రక్ష ఫాదర్ మదర్ కూడా ఉంటావాలా. ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు ఏమిటి, మీరు 7:30 8:30కి వేరే చిల్లం పిల్లలు ఉంటే వాళ్ళు ఉన్నారు, టేక్ కేర్. మీరు ఏమిటి కేర్లో పెడతారు డబ్బు 8,000 10,000 పర్ మంత్. ఒక మేడకు ఇక్కడలో చాలా 20 to 40,000 ఎక్కువ అవుతుంది. కానీ మీ ఫాదర్ మదర్ అక్కడ ఉంటే వాళ్ళకు సంతోషం అవుతుంది, మీకు చాలా రక్ష. వాళ్ళు పర్సనల్గా చూస్తారు. ఎప్పుడుమే మన అంటే యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఒకే ఫ్యామిలీ ఉంటే మంచిది. ఇంకా కజిన్ బ్రదర్లా వాళ్ళు ఎవరో పొగరా ఉన్నారో మీరు అక్కడ తీసుకోండి, మీ దగ్గరే వచ్చుకో, అప్పుడు మీకు చాలా పవర్ అవుతుంది. అది ఇదే ఎప్పుడు వేరు పోయినారో లేదు. ఎప్పుడు యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. నన్ను చాలామంది ప్రేక్షకులు అడిగారు ఏంటంటే, మా జీవితాల్లో మేము అడగాలనుకున్నవి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సో అవి అడిగే అవకాశం ఇస్తారని. సో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ ప్రశ్నలు, వాటికి సంబంధించిన మీ సమాధానాలు అలా ఏమైనా పెట్టే అవకాశం ఉందా? మనం ఇప్పుడు రేపు వెళ్ళిపోతాము, మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ జనవరి 26 ఇక్కడ వస్తాము. 26 వచ్చి 27 ఫ్లైట్. అది ఎప్పుడు టికెట్ చూస్తాము. అప్పుడు మీరు ఈ లోపల నేను వాళ్ళ ప్రశ్నలన్నీ తీసుకుంటాను. అదే ఏంటి మన అదే అంటే చాలా మనుషులు అక్కడ వస్తారు. ఇది మన ఒక టైం ఉంది, అప్పుడు చెప్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. ప్రేక్షకులందరికీ మీకు ఎలాంటి ప్రశ్నలున్నా కింద కమెంట్ రూపంలో నాకు పంపిస్తే వచ్చే ఎపిసోడ్లో మీ ప్రశ్నలందరికీ స్వామివారిని అడిగి జవాబులు అందిస్తాను. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే. మన ప్రార్థన అందరికీ ఈ ఆపర్చునిటీ సిగ్నేచర్ స్టూడియో మనకి ఇచ్చింది. అది అంత జనాలు ఇది చూసి వాళ్ళకి ఏమేమి కోరికయో అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తాము. అందరూ బాగా ఉంటారో అమ్మవారు ప్రార్థన చేస్తాము. శ్రీమాత్రే నమః.